పిచ్చిని పిచ్చి వాళ్ళని చేస్తుంది సెల్ ఫోన్. రాఘవ్ కూడా ఆ ఫోన్ బాధితుడు అయ్యాడు. ఆ కాల్స్ కామెడీ ఏంటో చూద్దాం. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్. కౌసల్యా సుప్రజా రామ పూర్వ చంద్ర ప్రవర్తతే ఉత్తిష్టనరచార్దూల కర్తవ్యం దైవమాంధికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టనరచార్దూల కర్తవ్యం దైవమాంధికం. ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. హలో అమ్మా, లేచావా? నువ్వు లేచావో లేదో అని కాల్ చేశానే. నాన్నగారు లేచారా? అమ్మా టిఫిన్ చేసావా లేదా? అదే అమ్మా, మార్నింగ్ నీకు కాల్ చేయండి, నేను ఉండగలనా చెప్పు. అమ్మా పక్కింటి సరోజ ఆ హోటల్ తెరిచిందా? అందులోంచి 4 ఇడ్లీలు తెచ్చుకొని తినమ్మా, బాగా టేస్ట్ ఉంటాయి. ఈసారి వచ్చినప్పుడు నేను కూడా తింటానని చెప్పు. సరోజని అడిగినట్టు చెప్పు, వాళ్ళ ఆయన్ని మరీ అడిగినట్టు చెప్పు. ఓకేనా అమ్మా? అమ్మా ఎవరు వచ్చారు, మళ్ళీ కాల్ చేస్తాను. రాఘవా బాగున్నావా? ఏంటి చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చావు? అదే మా రాము ఉన్నాడేమో, చిన్న పనుండి. అయ్యో లేడు, ఆయన పోయారు కదా. ఎప్పుడు? మార్నింగ్ 5 o'clock. పోవడం తీసుకుపోవడం అన్ని అయిపోయా. రాము రాఘవా పోయారంటే అది కాదు, ఆయన ఆఫీస్కి వెళ్ళారు. ఈ పంచులేస్తాంటే వివరంగా చెప్పకుండా ఆఫీస్కి వెళ్ళాడా? అవును, కానీ రాక మా ఇంటికి వచ్చావు. దా కూర్చో. ఏంటి మా ఇంటికి ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చావు? ఏం లేదమ్మా, మా పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు, నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకని కొద్దిగా అర్జెంట్ పని ఉంది. ఆయన ఫోన్ చేశారు మాటలు పడి. ఏమండి ఇప్పుడే మీ ఫ్రెండ్ రాఘవ్ మన ఇంటికి వచ్చారండి. అవును, బస్ అందిందా? ఆఫీస్కి వెళ్ళారా? అమ్మయ్యా, ఈ రోజు మీరు ఒక ½ సెకండ్ లేట్ అయ్యేసరికి ఎంతో టెన్షన్ పడ్డాను, బస్ అందుతుందో లేదో అని. ఏమండి రాఘవ్ టిఫిన్ చేసి పంపిస్తాను, ఫ్రెండ్ అంటే మరీ ఇష్టం మా వారికి. సరే అండి, చెప్పడం మర్చిపోయాను, మీకు బాగా ఇష్టం అని చెప్పి ఫస్ట్ బాక్స్లో దోశలు చేశాను నిన్నటి పిండితోనే. అండ్ మధ్యలోనేమో నిన్నటి మిగిలిపోయిన సాంబార్ కూడా పెట్టాను. క్యాంటీన్ నుంచి ఇడ్లీలు కొనుక్కొని ముంచుకొని తినండి ఒక్కొక్కటి, ఓకేనా? చాలా బాగుంటుంది. సరే అండి, ఓకే, థ్యాంక్ యూ. అయితే అండి ఏమండి, అది ఏమైందంటే వదిలేస్తే ఇలా సాయంత్రం దాకా ఫోన్ లో మాట్లాడేలా ఉంది. ఇప్పటికే వెళ్ళాడైనా. సరే అండి, ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్. మరి నువ్వు రాఘవ్ పక్కన ఉన్నాడు, నువ్వు మరి బాయ్ అండి. సారీ రాఘవ. అక్కయ్య పిల్లలు బాగున్నారా? బాగున్నారమ్మా, బాగున్నారు. అందరు అడిగినట్టు చెప్పు. అయ్యో అప్పుడే టైం 9 అయింది, వచ్చి 3 గంటలు అయిపోయింది రాఘవా. సరే కూర్చో, ఇప్పుడు నేను వెళ్ళి టిఫిన్ చేస్తాను, నువ్వు తప్పకుండా దోశలు తినాలి. ఎందుకమ్మా ఇంటి దగ్గర? లేదు, నీకు మరీ మొహమాటం ఎక్కువ, నేను దోశలు తీసుకొస్తా, ఓకే? అవును రాఘవా, నువ్వు ఏ పని మీద వచ్చో మర్చిపోయాను అసలు. అదేనమ్మా, పిల్లలు ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు, నెక్స్ట్ వీక్ నుంచి ఎగ్జామ్స్, కొద్దిగా అర్జెంట్ గా దానికి. మా అత్తగారు ఫోను, ఒక్క నిమిషమే. అత్తయ్య మామయ్య గారు లేచారా? ఏంటి కుళాయి వస్తుందా? నీళ్లు పడుతున్నారా? నేను అక్కడ ఉంటే నేనే వాటర్ పట్టేదాన్ని అత్తయ్య. అవునత్తయ్య, మన పక్కింటి కాంతం వల్ల కుక్క ఈనిందంట కదా, మనకు ఒక 2 పిల్లలు ఇవ్వనండి అత్తయ్య. అయితే నీకు ఇంకో విషయం తెలుసా? నేను సీరియల్లో ఏం జరిగిందంటే, ఇంటికి ఎవడొచ్చాడో పట్టించుకోవడం ఉండదు, ఫోన్లు వస్తే చాలు. అత్తయ్య ఏం లేదు, మన రాఘవ ఉన్నాడే, ఆయన ఫ్రెండ్, ఆయన వచ్చారు, ఒకసారి కనుక్కొని మాట్లాడతాను. వస్తానమ్మా. రాఘవ కూర్చోండి. అయ్యో అప్పుడే 12 అయిందా? నేనేంటో మా అత్తయ్యతో అలా మాట్లాడుతూనే ఉన్నాను. కూర్చో. 12 ఎందుకంటే నువ్వు ఇప్పుడు లంచ్ చేసి వెళ్ళాలి. అబ్బే ఇంటి దగ్గర వంట చేసిందమ్మా, సూర్యుడు కూడా నడినెత్తి మీదకి వచ్చాడు. ఏం పర్లేదు రాఘవ, నువ్వు ఖచ్చితంగా నా చేతి వంట తినాల్సిందే, నీకోసం గుత్తంకాయ కూర అంటా, ఓకేనా? సరే కూర్చో. అవును రాఘవా, ఇంటికి నువ్వు ఏ పని మీద వచ్చావు? పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు, నెక్స్ట్ వీక్ నుంచి వాళ్ళకి ఎగ్జామ్స్, ఓకే, కొద్దిగా అర్జెంట్ గా వాళ్ళకి. హలో చెప్పండి. అయ్యో నేను విజయలక్ష్మిని కాదు, రాజ్యలక్ష్మిని. ఏంటి రాంగ్ నెంబరా? పర్లేదు మాట్లాడండి, నో ప్రాబ్లం. ఏంటి మీరు ఎక్కడ? వైజాగ్లోనా? అయ్యి బాబోయ్, మా ఫ్రెండ్ కూడా వైజాగ్లోనే ఉంటుంది, తను కూడా. మీరు ఏరియాలో ఉంటారు ఏంటి? వాయిస్ కట్ అవుతుందా? ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే చేస్తాను.
ఏం లేదు, మా ఇంట్లో సెల్ టవర్ వేయించుకున్నాను తెలుసా, సెల్ సిగ్నల్ కోసం. పర్లేదులేండి, మన రాంగ్ కాల్స్ అయితే ఏంటండి, ఇక్కడ నుంచి కలుసుకున్నాం, ఫ్రెండ్స్ అయిపోయామన్నమాట. ఏం లేదు, ఇప్పుడే వచ్చాను, అదేం లేదండి. మొత్తానికి అయితే మీరు ఏం చేస్తుంటారు, మీ హాబీస్ ఏంటి? సరే సరే, ఒక్క నిమిషం, కాసేపు అయ్యాక కాల్ చేస్తాను. ఏంటి రాగా వెళ్ళిపోయాడా? వెళ్ళిపోలేదమ్మా, నీ కింద నలిగిపోతున్నాను. సారీ రాఘవ, చూసుకోలేదు, పర్లేదు, కూర్చో. కూర్చో రాఘవ. అదేనమ్మా, నువ్వు చాలా బిజీగా ఉన్నట్టున్నావు తల్లి. ఏంటంటే నాకు మరి అర్జెంట్ ఇంటికి వెళ్ళాలి. అదేనమ్మా. నువ్వు ఆగు, ఇంటికి లేదు ఏం లేదు, నేను ఆల్రెడీ 4 అయిపోతుంది రాఘవ. ఆయన వచ్చే టైం అయింది. సూర్యుడు ఇక్కడికి వచ్చాడు. ఆడు వచ్చేస్తే ఈ దరిద్రం వదిలిపోద్దురా బాబోయ్. అరే బావా, అరే బామర్ది, ఏంట్రా బాగున్నా? ఎన్ని రోజులరా? వచ్చారా? అదే అరే పిల్లలు బాగున్నారా? అమ్మ నాన్న బాగున్నారా? బాబా కూర్చుంది. సరా, చాలా బాగున్నారు బావా. బావా విశేషాలు? ఏం లేదు బావా, పిల్లలు ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు. నెక్స్ట్ వీక్ నుంచి వాళ్ళకి ఎగ్జామ్స్. అర్జెంట్ గా మరి వాళ్ళకేమో. ఏంటి టబ్బుకి వెళ్ళావు? వారి అబ్బా టబ్బు కదా, అది పబ్బు ప్యాకాట. ఓకే రా, 3 ముక్కల ఆట అయితే ఆడతా. 10,000 తీసుకొచ్చి నేనా 20,000 తీసుకొస్తా. ఓకేనా? తప్పకుండా అందరూ వచ్చేస్తా ఫ్రెష్. ఓకేనా? ఉంటారా మరి, బాయ్. చెప్పరా. అదే బావా, అదే చాయ్ తాగావా? ఎందుకు లే బావా, టచ్ ఫోను రాగోకు టీ. ఓకే, అరే ఇప్పుడే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను రా. వెంటనే వస్తా, మనం మాట్లాడుకుందాం, చాలా ఉన్నాయి విశేషాలు. ఓకే ఇప్పుడే వస్తా. ఓరీడి భాష తగలయ్యా, టచ్ ఫోన్ అట పెళ్ళం పేరు. కొంపతీసి జ్యూయల్స్ ఉందో ఏంటో వీడికి. అమ్మో, చెప్పు. అది కాదే, ఇంటి ముందే అన్నమాట. ఏమైంది అసలు? అవునా? అవునా? ఎప్పుడు? అలాగా, మొత్తానికైతే అలా జరిగిందనమాట. ఏమైంది అసలు? ఒక్క నిమిషమే రాఘవ, కాస్త ప్లేట్ చూడు. సరే సరే, ఓకే ఓకే, నేను ఇప్పుడే రాఘవ ప్లీజ్. సీరియల్ ఏమో జరిగిందంట, మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పింది. అయ్యో ఏం జరిగిందో ఏంటో హీరోయిన్ కి. ఏమండి చెప్పండి. మీరు మరీను ఇప్పుడే కదా బాత్రూమ్కి వెళ్ళారు, ఏంటి మరీ చిలిపిస్తారు సార్ మీరు? చిచి, మీరు మాత్రం నైట్ అంతా నన్ను నిద్రపోనిచ్చారా ఏంటో? ఆ పుట్టుమచ్చలు ఏంటండి, పక్కనే రాగా ఉన్నాడు. మీరు మరీను సోప్ ఎక్కడ పెట్టానా? బాత్రూంలో పైనే కదా పెట్టాను, అదేంటి? మీ ఆవిడ ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంది? నువ్వు కదా? నేను కాదురా. మీరు మాట్లాడుతున్నావే ఏంటండి, మీరు ఇక్కడ ఉన్నారు, బాత్రూమ్ లో లేరా? ఎవరితో మాట్లాడుతున్నావు? హలో, ఎవరండి? రాంగ్ నెంబర్ అండి. రాంకాల? రాంకాలకు పుట్టుమచ్చలు మొత్తం చెప్పేశావా? ఇక్కడుంది, 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 మొత్తం చెప్పేశావానే? అంటే ఆవిడ కొన్నే చెప్పింది, మిగతా నువ్వు చెప్పావులా? సారీ అండి, రాంగ్ నెంబర్ అని తెలియక. సరే, రాంగ్ నెంబర్. ఇగో మొన్న నాకు వచ్చింది రాంగ్ నెంబర్, దానికి దీనికి చెల్లు. బావా, మీరు తర్వాత ఎప్పుడు ఫోన్ లో మాట్లాడుకుంది కానీ కూర్చోరా బావా. అలా కాదు బావా, మా పిల్లలు ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు బావా. మరి నెక్స్ట్ వీక్ నుంచి వాళ్ళకి ఎగ్జామ్స్ అంట. అర్జెంట్ గా మరి. ఏమండి, నేను ఏం లేదు, ఈరోజు చాలా బిజీగా ఉన్నాను కదా. అవును. సో అందుకని నేను వంట ఏం చేయలేదు. చేయలేదా? ఈ రోజు ఈవినింగ్ మనం రెస్టారెంట్ కి వెళ్దామా? వెళ్దామే, నువ్వేం వరి కాకు, రెస్టారెంట్ కి తప్పకుండా మనం వెళ్తున్నాం. ప్లీజ్ అండి, నా కోసం రెస్టారెంట్ కి వెళ్దాం ప్లీజ్. తప్పకుండా నేను ఏసీకి తీసుకెళ్తా. మరి రాఘవ కూడా వస్తే? రాఘవ కూడా తీసుకుని వెళ్తాం అవసరం అయితే. ఓకేనా? అంటారా? తప్పకుండా తీసుకెళ్తా. ఫ్రెండే వాడు, నాకు చాలా డీప్ ఫ్రెండ్. ఏమండి, ఐ లవ్ యూ. బాయ్ బాయ్ బాయ్, నేను వెళ్ళి రెడీ చేస్తానండి. ఓకే ఓకే ఓకే, కూర్చోరా. కూర్చోరా. మా పిల్లలు ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు.
వాళ్ళకి నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్. ఓకే. అర్జెంట్ గా వాళ్ళకి. హలో. నాకు తెలుసురా నువ్వు నా మామూలుగా మాట్లాడితే మాట్లాడవని నేనే ఫోన్ చేశాను. హలో. అరే బావా. హలో. ఎవరా? నేనేరా మాట్లాడుతున్నాను. ఇందాక మీ ఇంటికి వచ్చాను కదా. పొద్దుటి నుంచి ఇక్కడే సచ్చాను రా. ఏంట్రా విషయాలు? అదే మా పిల్లలు ఆ, ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఆ. నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్ రా. ఓహో. అర్జెంట్ గా 50,000 ఫీజు కట్టాలంట. 50,000? ఆ. అర్రే, ఏమైంది? నిన్ననే సెల్ ఫోన్ బిల్ 50,000 కట్టేసి. సెల్ ఫోన్ కి 50,000 బిల్లు కట్టావా? అవునరా. హలో. 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 అరే సిగ్నల్ సరికి వినపడదా? నేనే కట్టేసాను. ఏంట్రా? సెల్ ఫోన్ కి 50,000 బిల్లు కట్టావా? అవునరా. అసలు ఏంట్రా పొద్దున లేచింది నుంచి మీ ఇద్దరు సెల్ ఫోన్ లోనే మాట్లాడుతుంటారు. అది ఎక్కడుందిరా? అది ఎందుకు ఇది ఇంత కసి ఎప్పుడు కొట్టలేదు, ఏంది ఇట్లా కొట్టేశాడు? చెవులు ఏంట్రా? చెవుల్లో రక్తం ఏంట్రా? చూడు, ఇంత రక్తం రాకూడదు. రక్తాలు వచ్చేలా ఫోన్ లో మాట్లాడుతున్నారు. చూసావా మీ ఆయనకి చెవుల్లో రక్తం ఎక్కడ? అయ్య బాబాయ్, నీకు కూడా చెవుల్లో రక్తం కారుతుందే తల్లి. ఇంతలా ఫోన్ లో మాట్లాడకూడదు. రే ఇప్పుడు ఏం చేస్తారు? ఏముందిరా, ఈ శివతో మాట్లాడతాం. ఇంకో విషయం తెలుసా అన్నయ్య, మేము డైలీ కేవలం 23 గంటలే మాట్లాడతాం. ఈ రోజు ఇంకొక గంట మిగిలిపోయింది అంతే. అవునరా, నిజం. హలో. అది చెప్పేది నిజం రా. చెప్పరా? ఏమైందండి? అరే చెప్పరా, ఏంట్రా? చెప్పను. ఇంటికెళ్ళి SMS చేస్తా. నాకు నిమిషానికి 500 SMS ఫ్రీ. ఇక్కడ నుండి మాట్లాడరా. ఇక్కడ నేను టవర్ ఎక్కి మాట్లాడతా. టవర్ ఎక్కుతా. నడిచొచ్చే నర్తన సౌరి పరిగెత్తే పరాక్రమ శైలి హలాహలం భరించిన హృదయుడు విడు 6 అడుగుల బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు. హలో రోజా గారు. చెప్పండి. ఎలా ఉంది రోజా గారు స్కెట్? ఈ రోజుల్లో చూస్తుంటే పరిస్థితి అలాగే ఉంది. అంటే అందరికీ ఫోన్ తోనే లైఫ్ అయిపోయింది. ముందులాగా అఫెక్షన్స్, మానవ సంబంధాలని చాలా దూరం అయిపోతున్నాయి. అవి చూపిస్తూనే అవి వాడటం తగ్గించాలని చెప్తూనే చక్కగా స్కిట్ చేశారు రాఘవ. అండ్ ప్రతి స్కిట్ లో కూడా ఏదో ఒక మంచి మెసేజ్ తీసుకొస్తున్నాం. ఎందుకంటే అని కాదు, లాస్ట్ టైం కూడా మేము చూసాము. వెరీ గుడ్ మెసేజ్ రఘు, నేను లోటు తీరుస్తున్నావే. చాలా ఎంటర్టైనింగ్ వేలో తీసుకెళ్లారు. సూపర్. రఘుని కలిసే మధ్యన ఉన్నా. హలో నాగబాబు సార్, వైట్ షర్ట్ లో చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు ఈ రోజు. ఫోన్ లో డైరెక్ట్ చూడు. కాంటెంపరీ బాగా చేశారు. నాకు కొంతమంది తెలుసు ఆ చెవుల్లో వాళ్ళకి ఆ చెవులు రిపేర్లు వచ్చేసి హాస్పిటలైజేషన్ తెలుసు. నాకు ఇండస్ట్రీలో 2 వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు అతను వాకింగ్లోకి వెళ్ళినా బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫోన్ మాట్లాడితే చెవులు బ్లడ్ వచ్చింది. తెలుసో తెలియక మంచి మెసేజ్ ఇచ్చావు. నిజమే. గుడ్. ఆల్ ది బెస్ట్.